హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు భవ్య బ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 21 అనమాట. సో నిన్న చూసుంటారు కదా, ఆ వ్లాగ్కి ఇది కంటిన్యూయేషన్ అనమాట. పార్ట్ 2 లాగా అనమాట ఈ వ్లాగ్ అయితే. సో ఈ వ్లాగ్లో వచ్చేసి నేను చూపించాల్సిన కంటెంట్ ఏమనుకున్నానంటే, మేము దర్శనంకి వెళ్తాం కదా, సో దర్శనము అండ్ ఇంటికి వెళ్ళే జర్నీ. ఇంకోటి ఏంటంటే, మేము యూజువల్లీ పూజ చేస్తామన్నమాట. పెంచులు కొనకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాక పూజ చేస్తాము. సో ఆ పూజ కంటెంట్ అయితే ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తానన్నమాట. ఇంకోటి ఏంటంటే, నిన్న వ్లాగ్లో నేను ఏడ్చేసాను అనమాట. సో దానికి రీజన్ ఏంటంటే, నేను వచ్చేసి చాలా రోజుల నుంచి కంట్రోల్ చేసుకున్నాను అనమాట. మా నాన్నమ్మ చనిపోయినప్పటి నుండి చాలా వరకు చాలా మిస్ అయ్యాను నేను తనని. ఉన్నప్పుడు మనకి వాల్యూ తెలియదు అంటాం కదా, సో ఎక్కడికి పోతుంది లే, నా దగ్గరే ఉంటుంది అన్నట్లు నేను కొంచెం అనుకున్నాను. తర్వాత చనిపోయిన తర్వాత తను చాలా మిస్ అయ్యానమాట. సో మిస్ అయ్యేసరికి ఆ ఫీలింగ్ అనేది లోపల లోపలే ఉండిపోయిందనమాట. మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత నేను ఒక 4 మంత్స్ వరకు డిప్రెషన్ అనమాట. సో తర్వాత ఏంటంటే, ఎంత ఎమోషనల్గా నేను ఫీల్ అయినా కూడా ఏడవడం మానేశాను అనమాట. సో అలా ఏడవకుండా ఉండి నాకు ఏంటంటే, లోపల ఎమోషన్ అనేది అలా ఎక్కువ అయిపోయింది. సో అది వచ్చేసి నిన్న మాట్లాడేటప్పుడు నాకే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట, ఏడ్చేశాను. సో ఇంకొకసారి అయితే మన వ్లాగ్స్లో అయితే నేను ఏడవను, ఎందుకంటే మనం ఏడవకూడదు అనమాట. ఎప్పుడు మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. సో అందువల్ల మనం ఏడవకూడదు. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎప్పుడు ఈ వ్లాగ్స్లో నేనేం చేయాలనుకున్నానంటే, జస్ట్ మిమ్మల్ని హ్యాపీ చేయాలిగా అనుకున్నాను. సో మిమ్మల్ని హ్యాపీ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏడవకూడదు. సో ఈ వ్లాగ్కి ఇప్పటికే పెద్ద ఇంట్రో ఇచ్చేసాను. ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. మీకు ఒక డౌట్ రావచ్చు కదా, సో మమ్మీ డాడీ మా తమ్ముడు కనిపించలేదు అనేసి. సో ఏంటంటే, నిన్న నేను చెప్పుకున్నాను కదా రూమ్ తీసుకున్నామని చెప్పేసి. సో రూమ్ తీసుకున్నప్పుడు మా డాడీ ఏంటంటే, మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత ఏం చెప్తారు, చాలా వరకు కూడా డివోషనల్ అయిపోయాడనమాట. సో మా డాడీ వచ్చేసి, ఇంకా నేను టెంపుల్ ఉంటుంది కదా, సో టెంపుల్ దగ్గరే పడుకుంటానని చెప్పేశాడు. సో ఇంకా మా తమ్ముడు కూడా అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేను మమ్మీ ఇక్కడ రూమ్లోనే పడుకున్నాం అనమాట. సో మమ్మీ వచ్చేసి మార్నింగ్ లేచింది. సో లేచి మా తమ్ముడు వచ్చేసరికి, ఇంకా మా తమ్ముడు మా మమ్మీ వెళ్ళారనమాట గుండు కొట్టించుకోవడానికి. మా తమ్ముడు గుండు కొట్టించుకుంటాడు, మా మమ్మీ వచ్చేసి తోడెళ్ళిందనమాట. ఇంకా మా డాడీ వచ్చేసి ఇప్పటి వరకు పడుకున్నాడు అనమాట. మా డాడీ ఏంటంటే మా డాడీ వచ్చేసి ఏంటంటే, మార్నింగ్ 5:30కి లేచేస్తాడనమాట. సో లేచి ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ యాక్టివ్ అనమాట. యాక్టివ్గా వర్క్ చేసి ఏంటంటే, ఈరోజు బాగా టైర్డ్ అయిపోయినట్టున్నాడు నాకు తెలిసి. సో దానివల్ల డాడీ వచ్చేసి ఇప్పుడు వరకు పడుకున్నాడు అనమాట. టైం ఇప్పుడు వచ్చేసి మేబీ 8 o'clock అవుతుంది. సో 8 o'clock వరకు పడుకున్నాడు. సో మేమేంటంటే ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా మా మమ్మీ వచ్చేసి నేను డాడీ దగ్గరికి వెళ్ళి చూసి వస్తానని చెప్పింది. సో మా తమ్ముడు కూడా అలానే వెళ్ళాడు. సో వెళ్ళి తను కూడా గుండు కొట్టించేసుకొని రావాలనుకుంటున్నాడు అనమాట ఇక్కడికి. సో రిటర్న్ అయితే డాడీ ఎందుకు గుండు కొట్టించుకోలేదు అంటే, డాడీ వచ్చేసి జాబ్ చేస్తున్నాడు అనమాట. సో బయోమెట్రిక్ ఫేస్ పడదనమాట, డిఫరెంట్ వచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పేసి డాడీ వచ్చేసి నెక్స్ట్ సమ్మర్లో వచ్చేసి గుండు కొట్టించుకోవాలనుకుంటున్నాడు అనమాట. సో ఇప్పుడైతే మా తమ్ముడు గుండె కొట్టించుకోవడానికి వెళ్ళాడు కాబట్టి మా మమ్మీ మా తమ్ముడు వెళ్ళారనమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ వ్లాగ్ కోసం వచ్చేసి ఇంకా ఇక్కడ ఆగానమాట. సో వ్లాగ్ కొంచెం స్టార్ట్ చేసేసి వెళ్దాము అనేసి నేను ఇక్కడ ఉన్నాను. సో నాకేంటంటే ఫుల్గా ఆకలేసింది. నైట్ వచ్చేసి నేను చెప్పుకున్నాను కదా, ఫీవర్ అనమాట. సో ట్యాబ్లెట్ వేసుకున్నాను, ఫుడ్ కూడా నాకు తినాలనిపించలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నేను వచ్చేసి నైట్ ఏం తినలేదు, పడుకునేసాను. ఫస్ట్ అయితే మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. గాయస్, నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట అక్కడ. సో నేను వచ్చేసి నైట్ తినలేదనమాట. సో అందువల్ల అస్సలు అవ్వలేదు నాకు.
మమ్మీ డాడీని అడిగితే మీరు బ్రేక్ఫాస్ట్ చేయరా అనేసి, అంటే వాళ్ళు వచ్చేసి లేదు నేను దర్శనం కంప్లీట్ అయ్యాక తింటామని చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను ఆ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వచ్చానమాట. సో స్వామి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా మమ్మీకి చెప్తున్నానమాట అక్కడ. సో అక్కడ టెంకాయలు కొట్టేది ప్లేసు, ఇక్కడెక్కడ కొట్టరు మమ్మీ అని చెప్తే మమ్మీ వచ్చేసి కొంచెం చిన్నపిల్లలాగా బిహేవ్ చేసిందనమాట. సర్లే అని చెప్పి ఇంకా స్వామి దగ్గర టెంకాయ వచ్చేసి మా తమ్ముడి చేత కొట్టించామన్నమాట. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా నీట్గా ఇక్కడ ఇది చేయాలి అది చేయాలి అన్నట్లు వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలన్నమాట. సో అదనమాట విషయము. సో తర్వాత ఇంకా టెంపుల్ ఓవర్వ్యూ అయితే చూపిస్తున్నాను అనమాట మీకు అక్కడ. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర దర్శనంకి అయితే వెళ్ళామన్నమాట. సో అమ్మవారి దగ్గర దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ టెంకాయ అయితే నేను కొట్టానమాట. సో నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారని చెప్పేసి. సో అక్కడ ఆంటీ అనమాట చెప్తుంది, టెంకాయ ఇక్కడ కొట్టి ఆ బాటిల్లో అయితే వాటర్ ఏమో వేస్ట్ అవ్వకుండా ఉంటాయని చెప్తుందనమాట. సో నాకు అది ఫస్ట్ అర్థం కాలేదనమాట. ఎందుకు అర్థం కాలేదంటే నాకు ఎప్పుడు కూడా మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఒకటి ఏం చెప్తారు యారో లాగా మీకు కనిపిస్తుంది కదా, సో అక్కడ వచ్చేసి మనం వాటర్ వేసేసి వెళ్ళిపోతాం అనమాట. సో ఆ వాటర్ అనేది ఇంకొకటి వచ్చేసి అక్కడ బాక్స్ షేప్లో ఉన్నాయి కదా, సో వాటర్ అంతా అక్కడికి వెళ్తాయి కదా. సో ఇదే కదా మనం ఎప్పుడు అనేసి అనుకున్నాను. తర్వాత ఆంటీ వచ్చేసి చెప్పారనమాట, వాటర్ ఎందుకు వేస్ట్ చేయడము ఆ బాటిల్లో వేసేయమా అని చెప్పిందనమాట. సో తర్వాత వచ్చేసి డస్ట్బిన్లో వచ్చేసి పీచ్ వేయమా అని చెప్పింది. తర్వాత టెంకాయలు మనం 2 పీసెస్ లాగా చేస్తాం కదా, సో అది వచ్చేసి ఒక పీస్ దాంట్లో వేసేసి ఇంకోటి మనం తీసుకెళ్ళామన్నమాట. అది అయ్యాక ఇంక కాసేపు టెంపుల్ దగ్గర పీస్ఫుల్గా కూర్చొని ఆంజనేయ స్వామి దగ్గర దర్శనం కంప్లీట్ చేసుకొని కాసేపు ఫోటో షూట్ చేసామన్నమాట. సో డాడీ అయితే అక్కడ మాకు ఫొటోస్ తీస్తున్నాడు. ఇప్పుడైతే మనం ఇంటికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇంటికి వెళ్ళేసరికి 5 అలా అయిపోతుంది. గాయస్ పెంచులకోన నుండి మనం రాపూర్కి అయితే ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట. సో రాపూర్ నుండి రాజంపేటకి అయితే ఈ మధ్య కొంచెం కష్టం అవుతుందన్నమాట. ఎందుకంటే రాపూర్ టు రాజంపేట బస్సెస్ అనేవి రావట్లేదన్నమాట. సో మనకు వచ్చేసి ఆప్షన్ ఏంటి అంటే రాజంపేట టు నెల్లూరు అనమాట. సో ఆ బస్సెస్ వచ్చేసరికి తలనొప్పి అనమాట మనకి. సర్లేండి అది పక్కన పెట్టండి. తర్వాత ఇంకా డాడీ పక్కనే కూర్చొని రాపూర్ నుండి రాజంపేటకి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో రాపూర్ నుండి రాజంపేటకి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:45 అలా అయిందనమాట. తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట మేము. గాయస్ ఇంటికి వచ్చేసరికి 4:45 అలా అయిందనమాట. సో ఇంట్లో వర్క్స్ ఉంటే దేవుడికి సంబంధించినవి చేసేసి ఇప్పుడైతే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తుందన్నమాట మమ్మీ. సో నేనేమనుకున్నానంటే ఒక వీక్కి ఒక రెసిపీ అయినా చూపించాలి అనేసి అనుకున్నాను. సో వీక్లీ బ్లాగ్లో అయితే ఒక రెసిపీ అయితే ఇంక్లూడ్ చేస్తాను ఇంకటి నుంచి అయితే. సో ఫస్ట్ అయితే పొంగల్ ప్రిపరేషన్ స్వీట్ పొంగల్ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు చూపిస్తాను. గాయ్స్ ఈ రెసిపీ అయితే మా మమ్మీ అనమాట చేసింది. సో వీడియో షూట్ కూడా మమ్మీ అనమాట చేసింది. సో ఏదైనా వీడియో అటు ఇటుగా ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో రెసిపీ వచ్చేసి మా మమ్మీ చేసింది. నేను మా మమ్మీని అడిగేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట, ప్రిపరేషన్ అనేది ఎలా ఏంటి అనేసి. సో మా మమ్మీ చెప్పిందనమాట. సో రైస్ 1 కప్ తీసుకుంటే పెసరపప్పు అందులో ఒక 1/2 కప్ తీసుకోవాలన్నమాట. సో తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి 1 అవర్ తర్వాత మనం రైస్ ఉంటుంది కదా, సో ఆ రైస్లో వాటర్ అనేది క్వాంటిటీ వచ్చేసి 1:4 అనమాట. సో 1 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అనమాట యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1 గ్లాస్ వచ్చేసి మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్ ఇదైతే మనం ఒక సైడ్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకొక సైడ్ ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి. సో ఇంకొక సైడ్ వచ్చేసి మనం బెల్లం ఉంటుంది కదా, సో అది మీ స్వీట్నెస్కి తగ్గట్లుగా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను అక్కడ చూపిస్తున్నాను కదా, సో అలాగా బెల్లం వచ్చేసి మంచిగా బ్రేక్ చేసుకోండి. సో బ్రేక్ చేసుకున్న తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్లుగా స్వీట్ పొంగల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో అలానే మనం ఇలాచి, కాజు, కొబ్బరి ఉంటుంది కదా, సో కొబ్బరి అయితే ఫ్రెష్ది అయితే తీసుకొని అలా బ్రేక్ చేసుకోవాలన్నమాట. సో బ్రేక్ చేసుకొని అది పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట. సో చేసుకొని
అక్కడ నేను రైస్ వచ్చేసి ఇంతకుముందు కుక్ చేస్తున్నట్టు చూపించాను కదా, సో అందులో వచ్చేసి కొబ్బరి, బెల్లము, తర్వాత వచ్చేసి ఇలాచి, కాజు అయితే ఇందులో యాడ్ చేసుకొని, బెల్లం వచ్చేసి అందులో వేసుంటాం కదా, సో అది కరిగేంత వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ అది కరిగిన తర్వాత స్వీట్ పొంగల్ అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట. సో స్వీట్ పొంగల్ అంటే మనం లాస్ట్లో అయితే నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో స్వీట్ పొంగల్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మా మమ్మీ స్టైల్ అనమాట. గాయ్స్, బెల్లం కరిగిన తర్వాత స్వీట్ పొంగల్ అయితే లాస్ట్లో ఇలా వస్తుందన్నమాట. సో ఇందులో గీ యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. గాయ్స్, ఇంకొక సైడ్ మా మమ్మీ వచ్చేసి బియ్యంతో దీపం చేస్తుందన్నమాట. సో బియ్యం కూడా ఒక 1 అవర్ అయితే నానబెట్టుకున్నాము. సో నానబెట్టుకొని అది మంచిగా మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ వస్తుందన్నమాట. సో డైరెక్ట్గా అయితే వేస్తే అది దీపం రాదనమాట. సో అందుకని చెప్పేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత మనం పౌడర్ ఉంటుంది కదా, సో పౌడర్ని అక్కడ జల్లెడతో చల్లించుకున్న తర్వాత ఒక ఫైన్ పౌడర్ అయితే వస్తుంది. సో అందులో వచ్చేసి కొంచెం బెల్లం యాడ్ చేసుకొని వాటర్ కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఒక దీపం అయితే రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి నేను ఎందుకు చూపిస్తున్నానంటే, నాలాగా ఎవరికైనా తెలియకుండా ఉంటుంది కదా, సో తెలుసుకుంటారు అనే దాంతో చూపిస్తున్నాను అనమాట. సో దీపం వచ్చేసి చూడండి, కొంచెం వాటర్ అనేది చాలా లిటిల్ క్వాంటిటీ అయితే యాడ్ చేసుకునిందంట మా మమ్మీ. సో యాడ్ చేసుకున్న తర్వాత అలాగా మంచిగా ఒక పిండిలాగా వస్తుంది. సో దీపం క్రియేట్ చేసుకొని అందులో గీ యాడ్ చేసుకొని ఒత్తి వేసుకొని దీపం పెట్టుకోవడమే అనమాట. సో ఇంతే బియ్యం పిండి దీపం అయితే. తర్వాత ఇంకొక సైడ్ అయితే మా మమ్మీ పూజా రూమ్లో అయితే దీపం పెట్టేసి ప్రసాదం అయితే ఇలా సెట్ చేసుకొని మాకైతే డిస్ట్రిబ్యూట్ చేసిందనమాట. సో డిస్ట్రిబ్యూట్ చేసి మేమందరం దేవుడికి ప్రేయర్ చేసుకున్న తర్వాత అది తిన్నాము. సో తిన్న తర్వాత ఇంకా పూజ కంప్లీట్ అనమాట. ఇంతే గాయస్, నేను ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయస్, లవ్ యూ ఆల్.